అయితే సతీష్ గారు, ఈ నీట్ ఎగ్జామ్స్ అలాగే ఐఐటి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ బిహేవియర్ కానీ ఇప్పుడు చూసినా వాళ్ళు చదువు మీద ఉంటున్నారు. అటువంటి వాళ్ళు కాస్త ఈ కాలేజీ వాళ్ళు కానీ లేదా కోచింగ్ సెంటర్లు కూడా అసలు ఏమి జేకే కానీ అసలు లోకల్ అవేర్నెస్ ఏమి ఉండట్లేదు వాళ్ళు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్టేనా? అంటే ఇప్పుడు జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఒకవేళ నీట్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఐఐటి ఎగ్జామ్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏదైనా మీరు చూసుకున్నట్లయితే రఫ్గా ఒక 60,000 మంది వరకు మన తెలంగాణలో రాస్తారండి నీట్ ఎగ్జామ్. ఐఐటి కూడా రఫ్గా ఒక 50,000 మంది కూడా రాస్తారండి. అలాగే ఆంధ్రాలో కూడా అలాగే రాస్తారండి ఎగ్జామ్స్. అంటే మీరు చెప్పినట్టుగా 7th నుంచో 8th నుంచో మొదలు పెడితే పొద్దున్న 6 గంటలు 7 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 10, 8 ఇంటి దాకా కూడా స్కూల్స్లో ఉంటున్నారు. సో ఇందులో 2 కేటగిరీస్ కింద మనం మాట్లాడుకోవాలండి. ఒక కేటగిరీ ఏంటంటే ఎవరైతే ఎక్స్ట్రాడినరీగా టాప్ స్టూడెంట్స్ ఉంటారో, ఎటువంటి ఇన్పుట్స్ ఇచ్చినా కూడా తీసుకోగల కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మార్నింగ్ 7, 8 నుంచి సాయంత్రం వరకు ఈవినింగ్ 6, 7 వరకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కనీసం ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ ర్యాంక్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి అవేర్నెస్ లేకపోయినా ఇంకోటి లేకపోయినా కనీసం బతకగలరు. అక్కడేదో మంచి కాలేజీకి వెళ్తాడు, అక్కడేదో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, బతకగలుగుతున్నాడు. ప్రాబ్లమ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ ఉంటారండి. ఎవరండాల్లో ఒక 98% ఆఫ్ ది పీపుల్ ఈ 50,000లో ఒక 1,000 మందికో 2,000 మందికో సీట్లు వస్తాయి, ఒక 1,000 మందికి వస్తాయి. లేకపోతే మిగిలిన 45,000 మందికి పెద్దగా మంచి మంచి కాలేజీలలో వేరే వేరే చోట్ల జాయిన్ అవుతారు ప్రైవేట్ కాలేజీల్లో. వీడికి రెండింటికి చెడేరు అని ఏదో ఒక సామెత చెప్తారు చూసారా, చెడ్డ రేవడే అని అంటారు కదండి. వీడు ఏంటంటే వీడికి ర్యాంకు రాదు, సీటు రాదు. ఈ మిగిలినటువంటి ఈ 98 to 95% ఏదైతే పాపులేషన్ ఏదైతే మీరు చెప్తున్నారో మీరు చెప్పింది కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకంటే వాడు ఎలాగా ర్యాంక్ రాదు, పొద్దున్న 7ంటికి వెళ్ళిపోయి సాయంత్రం 8 దాకానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప ఏం చదవడం, వాడికి లీవ్ లెటర్ రాయడం దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి ఒక ఇంట్రావర్ట్గా తయారవడం కానీ, టీచర్స్తో మాట్లాడడం కానీ, క్లాస్లో ఉన్న 50 మంది పేర్లు కూడా చెప్పలేడు. అసలు బయట కూడా పక్కన పెట్టండి, ఒక 50 మంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పేర్లు చెప్పరా అన్నా కూడా చెప్పి పరిస్థితిలో ఉంటారు. నాకు టైం లేదు కదా నాన్న, అంత టైం ఎక్కడది, నాకు హోంవర్క్ ఇచ్చారు కదా, ఆబ్జెక్ట్ క్వశ్చన్ టిక్లు పెట్టమన్నారు కదా అని చెప్పి అంటున్నారండి. సో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ సొసైటీలో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, అన్యాయం ఏంటంటే, పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 3 to 4% మ్యాక్సిమం మరి టాప్ కాలేజీలు కాకపోయినా ఒక డిఫరెంట్ కాలేజీకి వెళ్ళగలుగుతున్నారు తప్ప ఒక 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనల్గా మళ్ళీ 1,00,000, 2,00,000, 3,00,000 డబ్బులు కట్టి డొనేషన్ కట్టి ఏదో ఒక విఐటి కాలేజీకో లేకపోతే పక్కన ఉన్న సిద్ధార్థ కాలేజీకో లేకపోతే సిబిఐటి కాలేజీలో ఇంకోటి కాలేజీల్లో ఇది లోకల్ ఎంసెట్ ఇంకో ఎగ్జామ్ రాసి వెళ్ళగలుగుతున్నారు తప్ప వాళ్ళు ఏదైతే యాంబిషన్ ఏం చేసుకున్నారో ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్కి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అదర్ స్కిల్ సెట్ కానీ ఉండుంటే మీరు సోషల్ స్టడీస్ కానీ లేకపోతే ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ లేకపోతే అదర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఇలాంటి స్కిల్స్ ఉంటే వేరే రకంగా బతకగలడు. ఈ 95% సెట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే 90-95 ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఏదో డబ్బులు కట్టి ఏదో ఎక్కడో జాయిన్ అవుతున్నారు, వాడు మళ్ళీ అక్కడ చదవడం. ఎందుకని ఇక్కడ ఏదో మన బాయిలర్ కోళ్ళు ఉంటారు కదండి, నాటుకోడి బాయిలర్ కోడి అండి. పూర్వకాలం అంతా కూడా నాటుకోడి అంటే కొంచెం రోడ్డు మీద తిరిగి వచ్చినట్టు ఉంటాయి కదండి. నాటుకోడి అంటే మీకు తెలుసు కదా. బాయిలర్ కోడి అనేది ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా కేజీలో పెట్టి దాన్ని చక్కగా పెంచుతారు. సో దానికి ఆ బరువు వచ్చిన తర్వాత వేసేస్తారు పట్టుకుని. సో కోడిగుడ్డు అయితే కోడిగుడ్డు దాన్ని చేస్తారు, అది కోడిగుడ్లు పెట్టకపోతే చంపేస్తారు దాన్ని. అది సేమ్ ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే 95% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగే ఎంజాయ్ ఏంటంటే అటు వాళ్ళు అనుకున్నటువంటి అంబిషన్ ఏదైతే హై అంబిషన్ చేసుకున్నారో, చేయకూడదు అంబిషన్, అది ఒక అత్యాశతో లేకపోతే మా అబ్బాయి సాధించగలడని ఒక రకమైనటువంటి పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ అలాంటి అంబిషన్స్కి బియాండ్ 1000%, 500% అంబిషన్స్గా వెళ్ళి మార్నింగ్ 6 to 7 నుంచి ఈవినింగ్ వరకు కాలేజీలోనూ స్కూల్లోనూ పెట్టడం వల్ల వాళ్ళకి సీట్ రాకపోవడంతో పాటు అదర్ స్కిల్ సెట్ కూడా రాకపోవడం వల్ల వీళ్ళు వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వడం వల్ల ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత 4 లక్షలకి 3 లక్షలకి వెళ్ళడం కానీ, క్యాబ్ డ్రైవర్ల కింద వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్లో పనిచేయడం, లేదా స్విగ్గీలోనూ జొమాటోలోనూ పనిచేయడం, లేదా చిన్న చిన్న కంపెనీల్లోనూ ఏదైనా వేరే ఉద్యోగాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఏదో ఒక 6 నెలలు అమీర్పేట వెళ్ళి ఇంకో కోర్స్ ఏదో నేర్చుకుని వేరే చేయడం కానీ ఇలాగ సెటిల్ అవుతున్నారు. ఫైనల్గా వాడు కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాడు. సో దీనికి ఉన్నటువంటి రెమెడీ ఏంటంటే ఒక స్టూడెంట్ ఎవరైతే మీరు 11th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ మీరు డిసైడ్ చేసుకుంటారో మన యొక్క పొటెన్షియల్ని మనం తెలుసుకోవాలి. ఆ స్టూడెంట్ యొక్క పొటెన్షియల్ తల్లిదండ్రులకి పూర్తిగా అవగాహన రావాలి. మనం దేనికి సూట్ అవుతామో దానికి ఒక 100% వరకు అంబిషన్ మీరు ఎక్కువ పెట్టొచ్చండి. మీ దగ్గర రూపాయి ఉంటే ఇంకొక రూపాయి అప్పు చేసి మీరు ఆస్తి కొనొచ్చు తప్ప రూపాయి ఉంటే 9 రూపాయలు అప్పు చేసి 10 రూపాయలు పెట్టి ఆస్తి కొనకూడదు మీరు. ఎందుకంటే ఇట్స్ డేంజరస్. అది అంత రిస్క్ గేమ్ మనం ఆడకూడదు. కాబట్టి డెఫినెట్గా అదర్ స్కిల్ సెట్ ఉన్నటువంటి స్కూల్స్లో కానీ అదర్ స్కిల్ సెట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనీసం డెఫినెట్గా వేరే కాలేజెస్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేషన్కి కానీ వేరే కోర్స్కి వెళ్ళినప్పుడు ఆ అదర్ స్కిల్ సెట్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అతను హోలిస్టిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంతే తప్ప ఒకే ఏరియా మీద మీరు ఫోకస్ పెట్టి 8th నుంచి 12th దాకా ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పెట్టి సడన్గా రోడ్డు మీద వదిలేస్తే సీట్ రాలేదని వాడు వేరే దానికి సూట్ కాక దాంట్లో సీట్ రాక సో వేరేది నేర్చుకునే అవకాశం లేక ఒక ఇన్ఫీరియారిటీతో ఉండి
సో బయట సరిగ్గా సెట్ అవ్వలేక స్కిల్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు మనకు లక్షల్లో హైదరాబాద్ సిటీలోనే ఉన్నారండి. సో ఇది అది బ్యాలెన్స్డ్గా దాన్ని చేసుకోవాలి దాన్ని. అయితే ఇది వాస్తవమే వాళ్ళు వాస్తవం అండి. ఏంటంటే